ఈరోజు అంబలి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో మనం వాటర్ తాగే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. గ్లాస్‌న్నర వాటర్ వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ రాగి పిండిని తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా కలపాలి. ముద్దలా లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈలోపు వాటర్ మరిగింటాయి, చూద్దాము. చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో పిండిని వేసుకోవాలి. స్లోగా కలుపుతూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్ మీదనే జరగాలండి. ఈ విధంగా పిండిని వేశాక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఒకవేళ మనకి పల్చగా అనిపిస్తే ఇంకొక స్పూన్ పిండిని వాటర్లో కలుపుకొని మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారాక ఇంకాస్త గట్టి పడుతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా గట్టి పడుతుంది. అంతేనండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనిలో పెరుగు వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, అంబలి రెడీ అయిపోయింది.